తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎంత అద్మానంగా ఉన్నాయో, ఎంత భయంకరంగా ఉన్నాయో, గత బీఆర్ఎస్ ఏ విధమైనటువంటి ఎంపీల సీట్లు ఇచ్చిందో మాదిగలకి, ఈరోజు కాంగ్రెస్ అధికారంలో నుండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏ విధంగా మాదిగలు మోసం చేస్తున్నాడానికి నిన్నటి వరంగల్ ఎంపీ టికెటే మనం ఆశించవచ్చు, చెప్పొచ్చు. ఎందుకు ఇంతగానో మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి మోసం చేయాల్సిన పని ఏముంది? రేవంత్ రెడ్డి మాదిగల మీద ఉన్నటువంటి ప్రేమ ఏంది? నేను స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ని గెలిపించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మాదిగ సమాజం. ఈ మాదిగ సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి? సీఎం రేవంత్ రెడ్డి ఈయన ఎక్కడి నుంచి వచ్చి నిన్న ప్రస్థానం ఏంది అంటే జెడ్పీటీసీ నుంచి వెళ్ళి మొదలైంది ఇండిపెండెంట్గా. ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే, సీఎం రేవంత్ రెడ్డిని గెలిపించింది, సీఎం రేవంత్ రెడ్డిని వెంట నడిచింది, సీఎం రేవంత్ రెడ్డికి సలహాలు ఇచ్చింది, సీఎం రేవంత్ రెడ్డిని ఈరోజు అధికారాన్ని కట్టబెట్టింది. ఇదే రెడ్డి సామాజిక వర్గం అంతా సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకుంటే, రెడ్డి సామాజిక వర్గం అంతా అడ్డుకుంటే ఈయన వెంట ఉన్నది మాదిగ సామాజిక వర్గమే. ఈ సామాజిక వర్గాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసి ఇవాళ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 80 లక్షల మంది మాదిగలు, 80 లక్షల మంది మాదిగ జనాభా ఉన్నటువంటి జనాభాకి తీవ్ర అన్యాయం చేసింది ఎవరంటే సీఎం రేవంత్ రెడ్డి. ఈయననే సీఎం రేవంత్ రెడ్డి మీద ఒక అభిప్రాయం ఉండే, డబ్బులకు అమ్ముడు పోతాడు, డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకుంటారని సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు, సొంత కులానికి సంబంధించినటువంటి రెడ్డిలు, సొంత కులంలో ఉన్నటువంటి అనేక మంది ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఎన్నో సలహా చెప్పినటువంటి సందర్భాలు. అదే అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి మీద ప్రతిపక్ష పార్టీలు అనేది కేటీఆర్ లాంటి వ్యక్తులు, హరీష్ రావు లాంటి వ్యక్తులు కూడా విమర్శలు చేసినటువంటి సందర్భాలు కోకొలలో ఉన్నాయి. వీళ్ళందరూ విమర్శలు చేసినప్పటికీ నేను కాపాడింది మళ్ళా దళిత సామాజిక వర్గమే. ఆ దళిత సామాజిక వర్గానికి ఈరోజు 80 లక్షలు ఉన్నటువంటి ఈ మాదిగ జనాభాకి ఏం చేసిందంటే ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు మన రేవంత్ రెడ్డి. ఒక్క సీటు ఇవ్వలేదు. ఇలా ఉన్నటువంటి వరంగల్ జిల్లా, వరంగల్, నాగర్ కర్నూల్ ఈ రెండు ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి సీట్లు. ఇందులో భాగంగానే పెద్దపల్లి కూడా ఉంది. పెద్దపల్లి కూడా ఉన్నటువంటి సందర్భం ఉంది. ఈ మూడు సంబంధించినటువంటి 17 నియోజకవర్గాల్లో 17 ఎంపీ సీట్లలో ఇలా ఉన్నటువంటి ఈ 3 సీట్లు వచ్చేసి ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి సీట్లు. ఒకటి వరంగల్, రెండోది నాగర్ కర్నూల్, మూడోది పెద్దపల్లికి సంబంధించినటువంటి ఈ 3 సీట్లు ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి సీట్లు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన దీక్ష. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దీక్షలో భాగంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భాగంగా సామాజిక కోణంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి ఈ 3 సెగ్మెంట్లో ఉన్నటువంటి జనాభా తామస ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో వచ్చినటువంటి సీట్లు ఇవి. వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి ఎవరికి ఇచ్చిలో? గడ్డం వంశీకృష్ణ, వివేక్ ఫాదర్ సన్ వంశీకృష్ణ, విశాఖ ఇండస్ట్రీ చైర్మన్, V6 అధినేత, వెలుగు పేపర్ చీఫ్ ఎడిటర్. ఇది వీళ్ళ సంస్థ. ఈయన దగ్గర ఉన్న డబ్బు ఎంత? 1,00,000 కోట్లు. పెద్దపల్లి ఎంపీ టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సొంపు డబ్బు ఎంత అంటే 1,00,000 కోట్లు. ఈయన దళిత అంబానీ ఎస్సీ సామాజిక వర్గాన్ని, ఎస్సీ మాల సామాజిక వర్గం పెద్దపల్లి. ఈయన దగ్గర ఉన్న డబ్బు ఏంటంటే 1,00,000 కోట్లకి ఎక్కువ ఉంటాయి స్విస్ బ్యాంక్లో. ఈయన సంపాదన ఏంటంటే కొన్ని లక్షల కోట్లు అక్రమంగా సంపాదించుకొని భూములు కబ్జాలు చేసుకొని అంబేద్కర్ పేరుతో నడిపించేటువంటి ట్రస్టులు, అంబేద్కర్ పేరుతో ఉన్నటువంటి సంస్థలు, అంబేద్కర్ పేరుతో ఉన్నటువంటి ఆస్తులు సంపాదించుకొని ఈరోజు బీజేపీలో ఉంటే బీజేపీలో ఉంటాడు, కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటాడు, బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ఆస్తులు కాపాడమే ఆయన ప్రధాన లక్ష్యంగా ఇవాళ వివేక్ వెంకటస్వామి ఈయన కుటుంబం పెద్దపల్లి ఎంపీ టికెట్ తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి వెంకటేష్ నేత, ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన సిట్టింగ్ ఎంపీ, ఆయన పదవిని కూడా లాక్కున్నారు పెద్దపల్లి నుంచి.
ఆయన కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో జాయిన్ అయినప్పటికీ ఆయనకు ఆ పదవి రాలేదు. ఇది అయిపోయింది. 1,00,00,000 కోట్ల నుంచి ఉన్నటువంటి డబ్బున్న వ్యక్తికి ఇచ్చేసింది. రెండో వ్యక్తి వరంగల్ నాగర్ కర్నూల్. వరంగల్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎంపీనే ప్రస్తుత ఎంపీ. ఈ ఎంపీకి గతంలో ఉన్నటువంటి సందర్భంలో చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చిల్లు వెంటనే, రెడ్డి సామాజిక వర్గం కాబట్టి. ఆయన బీఆర్ఎస్లో ఎంపీగా ఉన్నాడు, ఆయనకు వెంటనే టికెట్ ఇచ్చిల్లు. గతంలో ఉన్నటువంటి ఎంపీలకు అందరూ టికెట్ ఇచ్చిల్లు. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఇదే కాంగ్రెస్ పార్టీలో చేరితే, వరంగల్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. సామాజిక కోణంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పసునూరి దయాకరు ఆయనకి ఇవ్వలేదు. ఇక్కడ ఇంకో వ్యక్తి అంటే దొంబాడి సాంబయ్య అని గతంలో 2019లో ఈయన ఎంపీగా పోటీ చేసింది. ఇది సామాజిక వర్గం. అప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మే అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని లక్షలు ఖర్చు పెట్టుకొని ఒంటరి పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని బతికించుకున్నాడు 2019లో. ఈయన మాదిగ సామాజిక వర్గం, ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. అలానే సింగపురం ఇందిరా అనటామే, ఈమె కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో యుద్ధాలు చేసి ఆమె ఓడిపోయినప్పటికీ స్టేషన్ కన్పూర్ నుంచి ఆమె ఎంపీ రేసులో ఉన్నటువంటి ఆమెకు సింగపురం ఇందిరా కూడా టికెట్ ఇవ్వలేదు. అదే తరహాలో చూసుకున్నట్టయితే సిరిసిల్ల రాజయ్య మాజీ ఎంపీ, ఎక్స్ ఎంపీ, ఈయన తెలంగాణ కోసం కొట్లాడిండు. ఈయనకు ఒక పదవి నామినేటెడ్ పదవి ఇచ్చిళ్ళు, ఆయన తీసుకేసుకున్నారు. తాటికొండ రాజయ్య కూడా డిప్యూటీ సీఎంగా పనిచేసిండు. డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి తాటికొండ రాజయ్యకి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వలేదు స్టేషన్ కన్పూర్. బైండ్ల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కడియం శ్రీయారికి ఇచ్చిళ్ళు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కడియం శ్రీయారికి టికెట్ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన టికెట్ బైండ్ల సామాజిక వర్గానికి ఇచ్చిళ్ళు. అక్కడ మాదిగలను మొండి చేసేసిళ్ళు. తాటికొండ రాజయ్యని దివాలా తీసేటువంటి నేపథ్యం చేసిళ్ళు. తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం ఆయన ఇబ్బందులకు గురి చేసింది, ధర్నాలు రాష్ట్రంలోకి వేసింది. అలానే తీసుకుంటే యువ నాయకుడు పెరుమల్ల రామకృష్ణ అని, ఇక్కడ తీసుకుంటే డాక్టర్ అయిన వృత్తిరీత్యా డాక్టరు పెరుమల్ల రామకృష్ణ ఎవరు చేయలేనటువంటి సాహసము వరంగల్ ఎంపీ టికెట్ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఢిల్లీ నుంచి మొదలుకుంటే గల్లీ దాకా అందరితోని చెప్పించుకున్నాడు పెరుమల్ల రామకృష్ణ. ఈయనకు వస్తుందని అనేక వాల్ రైటింగ్స్ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసుకొని రూపాయి డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులన్నీ ఖర్చు చేసి మాదిగ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ వస్తుందన్న ఆశతోని ఆయన ఏఐసిసి పెద్దల నుంచి మొదలుకుంటే పిసిసి పెద్దల దాకా కలిసి డిసిసి పెద్దలను సమన్వయపరుచుకొని ఇవాళ ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులు పడి బీఆర్ఎస్ సాయంలో అనేకమైన ఇబ్బందులను నోచుకొని ఆయన ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసి తీవ్ర ఆయనకు అన్యాయం చేసిళ్ళు పెరుమల్ల రామకృష్ణ. ఇక్కడ ఉన్నటువంటి ఏ పరంగా మోసం చేస్తుందో చూడండి, ఎంత భయంకరంగా మోసం చేస్తుందో చూడండి. అదే తరహాలో ఎవరైతే ఎంపీకి దరఖాస్తు చేసుకునేటువంటి వ్యక్తులు ఉంటారో, ఎంపీకి దరఖాస్తు చేసుకునేటువంటి వ్యక్తులకు సంబంధించి ఎవరైతే ఎంపీకి దరఖాస్తు చేసుకుంటారో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఏంది, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏది దరఖాస్తు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తా అని చెప్పిండు. అందులో 44 మంది దరఖాస్తు చేసుకున్నారు వివిధ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి కడియం కావ్య కానీ ఇప్పుడు ఉన్నటువంటి మిగిలిన కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. మరి 44 మంది దగ్గర 25,000 రూపాయలు డబ్బులు తీసుకోవడం జరిగింది కాంగ్రెస్. 25,000 రూపాయలు డబ్బులు తీసుకొని 44 మంది దరఖాస్తు చేసుకుంటే ఇందులో ఒక్క మాదిగోడు కానీ లేకపోతే ఒక్క మిగిలిన దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవరు లేడా? వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదా? ఎందుకు డబ్బులు తీసుకున్నావు రేవంత్ రెడ్డి? ఏం బ్లాక్మెయిల్ రాజ్యం అనేది? ఇక్కడ డబ్బులు తీసుకున్నావు, ఇక్కడ టికెట్ లేదు. ఆమె బీఆర్ఎస్లో ఎంపీ టికెట్ ఇచ్చిళ్ళు. బీఆర్ఎస్లో ఎంపీ టికెట్ ప్రకటించినప్పటికీ అక్కడ టికెట్ రాజీనామా చేసి ఆ పార్టీకి రాజీనామా చేసి వెంటనే పార్టీ మారితే వీళ్ళు ఒక్కళ్ళేగా తోపన్నట్టుగా ఎంబటే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం చేతగానోళ్ళ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు ఎందుకు పనికిరారా? తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గాన్ని వివిధ పార్టీల రాజకీయ నాయకులు మీ ఇష్టానుసారంగా వాడుకొని వదిలేయడం కోసం మాత్రమే మాదిగల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారా? గతంలో మాదిగల అస్తిత్వం అనగారుతుందని జయబిందన పత్రికలో రాయడం జరిగింది. గతంలో మాదిగలకు మంత్రి పదవి ఎక్కడా అని కూడా
మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎన్నికలు కూడా అదే తరహాలో చేసిళ్ళు, ఈరోజు ఎంపీ ఎన్నికలు కూడా అంతకన్నా భిన్నంగా ప్రయత్నం చేసిళ్ళు. ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మినటువంటి సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ ఇలా దళిత సామాజిక వర్గానికి ఏ విధంగా ఇస్తుందంటే డబ్బున్నోడికి పదవున్నోడికి మాత్రమే ఇస్తుంది అన్నటువంటి ఒక నిజ నిర్ధారణ అయితే బట్టా బయలైంది. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయం. అలానే నాగర్ కర్నూలు సంబంధించినటువంటి రాజకీయం. నాగర్ కర్నూలు సంబంధించిన రాజకీయంలో గతంలో రాములన్న అని ఎంపీ ఉండే, ఆయన బీఆర్ఎస్ ఎంపీ. రాములన్న అని ఎంపీ ఉండే, ఆయన బీఆర్ఎస్ ఎంపీ. ఆయన బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచి ఆయన బీజేపీలో చేరిన సందర్భం ఉంది. వాళ్ళ కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. ఈ ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలి? అది మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలి. అధికార పార్టీ ఎవరు ఉంటే అది మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలి. నాగర్ కర్నూలు సమాజం ఈ టికెట్ ఎవరికి ఇచ్చారంటే మల్లు రవికి ఇచ్చిళ్ళు. మల్లు రవి అప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఢిల్లీ. ఈయనే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన ఎవరికి ఇచ్చిన టికెట్ అంటే కాంగ్రెస్ పార్టీ మల్లు రవికి ఇచ్చిళ్ళు. అక్కడ సంపత్ కుమార్కి ఇవ్వాలి. సంపత్ కుమార్ అక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్. అక్కడ ఏఐసిసిలో కీలకంగా ఉన్నటువంటి సంపత్ కుమార్కి ఇవ్వాలి. సంపత్ కుమార్కి ఇవ్వకుండా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకుండా మాల సామాజిక వర్గానికి ఇచ్చిళ్ళు. అంటే తెలియకుండానే మాదిగల అస్తిత్వాన్ని, మాదిగల బొండిగను, మాదిగల ఉన్నటువంటి రక్తాన్ని తాగుతుంది కాంగ్రెస్ పార్టీ అనడానికి ఈ అన్ని ఉదాహరణ మాత్రమే. ఇంత స్పష్టంగా చెప్తున్నామంటే ఇలా జాతి ఎంత భయంకరంగా ఇలా కాంగ్రెస్ పార్టీని అంటబెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రకాలుగా పనిచేసి కేసుల విషయంలో కానీ ఇలా ప్రతి దాని విషయంలో ఇలా చేసుకున్నటువంటి మాదిగ సామాజిక వర్గం ఇప్పుడైనా అర్థం చేసుకొని మీరు కళ్ళు తెరవండి. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం ఇప్పటికైనా మీ అస్తిత్వాన్ని అమ్ముతుంది, మిమ్మల్ని గొంతును కోస్తుంది, మీ జీవితాలను ఆగం చేస్తుంది అనడానికి ఈ అన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా ఉన్నటువంటి ఈ ఉదాహరణలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన పాత్ర పోషించింది మాదిగలే. తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని కొట్లాడింది మాదిగలే. తెలంగాణ రాష్ట్రం కోసం సుశీల్ కుమార్ షిండే, మీరా కుమారి, సత్యనారాయణ, ఇక్కడ ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ తెలంగాణలో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకొని కేసులు అయింది కూడా మాదిగ సామాజిక వర్గమే. కానీ అనుభవించేది ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా అనుభవించిన పరిస్థితుల్లో, ఒక మంత్రి పదవి లేనటువంటి మాదిగల పరిస్థితి, ఇలా ఎంపీ సీటు కూడా లేనటువంటి మాదిగల పరిస్థితి చూస్తే ఎంత దయనీయంగా ఉందో ఇలా చెప్పకనే చెప్పుకోవాలి. ఇలా 80 లక్షల మంది మాదిగ జనాభా ఉన్నటువంటి మాదిగలు ఈరోజు ఎవరి దగ్గర పోయి మీరు అడుక్కుంటారు? ఎవరి అస్తిత్వం కోసం కొట్లాడతారు? ఏ పార్టీని గెలిపించుకుంటారు? మీ ఓటు ఏ విధంగా ఉన్నదో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇవాళ ఉన్నటువంటి ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గం అయితే మనల్ని మోసం చేసిందో, ఏ రాజకీయ నాయకులు అయితే మనల్ని మోసం చేస్తున్నారో మీరు ఇప్పటికైనా నిజం తెలుసుకోకపోతే రాబోయే రోజుల్లో భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి చేసిన మోసం ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇలా జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎంగా అయినటువంటి రేవంత్ రెడ్డిని వెంట పెట్టుకుని నడిపించినటువంటి ఈ సామాజిక వర్గానికి ఎంత భయంకరంగా ఇలా మోసం చేస్తున్నాడో ఇలా మనకు చెప్పకనే చెప్తున్నాం. ఇంత దారుణమైన మోసగాడంటే ఎవరంటే ఇలా రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి ఎందుకు మోసం చేసిందంటే ఇది కూడా చెప్తాను. రేవంత్ రెడ్డి ఎందుకు మోసం చేసిందంటే రేవంత్ రెడ్డి కపట ప్రేమ మాత్రం చూపెట్టింది. కపట ప్రేమ అంటే ఏంటంటే ఇవాళ తెరపైకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరుని తెరపై తీసుకురావడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ఎందుకు తెరపై తీసుకొచ్చారంటే ఆయన మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక బలమైన లీడర్గా ఎదిగినటువంటి వ్యక్తి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే పేరు ఈయన పేరును ఎందుకు తెరపై తీసుకొచ్చిందంటే రేవంత్ రెడ్డి కావాలని తెరపై తీసుకొచ్చింది. ఎందుకు తెరపై తీసుకొచ్చిందంటే మాదిగ సామాజిక వర్గంలో ఈయన ఒక్క పేరు మాత్రమే బలంగా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆయన స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన ఎవరి మీద ఏ పార్టీ మీద డిపెండ్ కాకుండా, ఏ పార్టీ అండదండలు లేకుండా ఆయన ఉన్నటువంటి పదవిని ఆ పదవికి వెన్న తెచ్చే విధంగా గురుకులాలను స్టార్ట్ చేసి ఐపీఎస్గా ఉన్నటువంటి తరుణంలోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి చదివినటువంటి నేపథ్యం ఉంది. ఈయన ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం ఈయన ఒక్కటి బలంగా ఉన్నాడు. ఈయనను ఎట్లన్నా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఈయనకు టీఎస్పీఎస్ చైర్మన్ పదవి ఇస్తానని నమ్మబలికి ఈయన పేరును ప్రస్తావన తీసుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. అరే ఎందుకు తీసుకొచ్చినంటే మాదిగ జాతికి మీ అవకాశం ఇచ్చాం కానీ మీరు వదులుకున్నారు, మీకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా మీరు దాన్ని కాల రాసుకున్నారు, అందుకోసమే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును వాడుకున్నారు. ఇది కూడా ఒక రాజకీయంలో భాగమే.
పదవులు అడగని వాళ్లకు, పదవుల కోసం కొట్లాడిన వ్యక్తులకు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులకు మాత్రము ఎంపీ టికెట్లు ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు. ప్రవీణ్ సార్ అనటనే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేని వ్యక్తి. ఆయన ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంలో విమర్శలు చేసేటువంటి నాయకుడు. ఎవరున్నా ఆయన వ్యక్తిత్వము, ఆయన ఆలోచన ఈ రాష్ట్రాల ఈ దేశంలో ఎవరికి కూడా అర్థం కానటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అలాంటి వ్యక్తి పేరును తెరపై తీసుకొచ్చి మళ్ళీ మాదిగల అస్తిత్వాన్ని మళ్ళా రేవంత్ రెడ్డి క్యాచ్ చేసుకున్నాడు. తర్వాత అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అనేకమైన విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి చేసేటువంటి మోసం రాజకీయ కోణంలో ఎంత భయంకరంగా ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. చాలా మోసభయం. ఇవాళ ఉన్నటువంటి ఎంపీ సీట్లలో నాగర్ కర్నూలు వరంగల్ ఎంపీ సీటు, మాదిగలకు ఇవ్వాల్సిన ఎంపీ సీటు కూడా ఇవాళ గంపగుత్తగా ఇలా వేరే కమ్యూనిటీ కులాలకు ఇచ్చేసిళ్ళు. మాదిగల అస్తిత్వం ఏ విధంగా అనగారిపోతుంది అనడానికి ఉదాహరణలు ఇవన్నీ మాత్రమే అని జైబీన్ దినపత్రిక, జైబీన్ టీవీ స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచిస్తేనే మాదిగ జనాభా ఏ పార్టీలో ఉన్నా, ఇంకో ప్రధానంగా మీరు ఏ పార్టీలో ఉన్నా, మందకృష్ణ మాదిగ చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది. మీరు ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో పనిచేసినా, ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో క్రియాశీలకమైన పాత్రలో ఉన్నప్పటికీ కూడా మీరు బీజేపీకి ఓటేయండి అంటున్నాడు. ఎవరు? మన మందకృష్ణ మాదిగ. చూడు ఎంత ఘోరంగా మనం మోసపోతున్నామో. ఈయన ఏ పార్టీలో ఉన్నా పక్కాగా మీ ఓటు ఎవరికి వేయాలి? బీజేపీకి వేయాలంటున్నాడు. ఎందుకు వేయాలి బీజేపీకి? బీజేపీకి ఎందుకు వేయాలి? ఇవాళ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు? నువ్వు ఎప్పుడైతే ఎంపీ, నువ్వు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా, నువ్వు ఎమ్మెల్యే ఎంపీగా ఈ సమాజాన్ని మార్చలేవా? నీ మీద బాధ్యత లేదా? రాజ్యాధికారం లేని జాతులు అంతరించిపోతున్నాయని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన తర్వాత మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టి నీ పార్టీ నుంచి నువ్వు సీఎం క్యాండిడేట్ కావచ్చు కదా అంటే ఆయన కాడు. ఎందుకోసం అంటే మాదిగల ఉన్నటువంటి ఉనికి ఏంటంటే మాదిగల అస్తిత్వాన్ని ఎవరు మోసం చేస్తున్నారంటే ఇవాళ ఎవరైతే మాదిగ జాతి పేరు చెప్పుకున్నటువంటి వ్యక్తులున్నారో వాళ్ళందరూ మాదిగ జాతిని మాయా మాటలతో మోసం చేస్తున్నారు. అమాయకులైనటువంటి మాదిగలను ఇష్టానుసారంగా వాడుకొని ఇవాళ వాళ్ళకు కోటరి సీసాలో, ఇవాళ బీర్ సీసాలో పోసి వాళ్ళ జీవితాలు ఆన్ చేస్తున్నారు. ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు కావట్లే అంటే ఇలాంటి రాజకీయ నాయకులే. ఇలా బీజేపీ ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము, ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక రాష్ట్రాలు ఏర్పడేసినటువంటి రాజ్యాంగము ఇవాళ ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ చేయలేకపోతున్నంటే కారణం ఏంది? ఎవరు అడ్డుకుంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు మోసపోతారు? ఎన్ని రోజులు నిజం తెలుసుకుంటారు? ఇవాళ ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక రాష్ట్రం ఇస్తుంది. ఒక దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని వదిలిపెడుతున్నారు. ఆ రాష్ట్రంగా స్వేచ్ఛగా బతుకని చెప్తున్నారు. ఒక రాష్ట్రాన్ని విభజించేటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా ఇవాళ ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాను ఒక్కటి వేరు చేయలేరా? ఆ జనాభాకు సంబంధించి వాళ్ళ రిజర్వేషన్ ఆధారంగా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి లేదా? అంటే ఎంత భయంకరంగా మోసపోతున్నాం. ఇలా పాకిస్తాను చైనా బార్డర్లో ఉన్నటువంటి నేపథ్యము 370 ఆర్టికల్ రద్దు అయినటువంటి సందర్భం, 370 ఆర్టికల్నే రద్దు చేసినటువంటి సందర్భంలో ఇలా ఏబిసిడి వర్గీకరణ అనే అంశాన్ని ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఎందుకు మోసపోతున్నాం? ఏ విధంగా చేయలేకపోతున్నాం అర్థం చేసుకోండి. 370 ఆర్టికల్ అనేది అత్యున్నతమైన ఆర్టికల్ రద్దు చేసినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి చైనా బార్డర్, పాకిస్తాన్ బార్డర్లో ఉన్న అనేకమైన సందర్భాల్లో కొట్లను ఆపేసినటువంటి సందర్భాలు, ఇవాళ ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక రాష్ట్రాల విభజన జరిగినప్పటికీ ఈ సందర్భంలో ఇవన్నీ జరిగితే ఏం లేదు. కానీ ఏబిసిడి వర్గీకరణ జరగడానికి 30 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఎందుకోసం మన రాజ్యాధికారం కోసం కొట్లాడట్లేదు? ఎందుకోసం మన అస్తిత్వం కోసం కొట్లాడదు? ఎందుకోసం మాదిగల అస్తిత్వం కోసం లీడర్ లేడు? ఎందుకోసం నిజంగా రాజ్యాధికారం కోసం ఎందుకు ఆలోచించట్లేదు? 1956 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఒక దళిత సీఎం ఎందుకు కాలేకపోయాడు? ఈ రాష్ట్రానికి ఒక దళిత సీఎం ఎందుకు కాలేకపోయాడు? ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నాం, ఏ విధంగా అమ్ముడుపోతున్నాం, ఏ విధంగా మన జాతిని, మన కులాలను, మన మతాలను ఏ విధంగా వాడుకున్నంతగా ఎంత భయంకరంగా వాడుకుంటున్నారో ఈ వార్తలు, ఈ రోజు ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్, ఈ రోజు విశ్లేషణ చేసినటువంటి విశ్లేషణ మీ జీవితాలను మార్చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు చేతనైతే షేర్ చేయండి. ఇంతకన్నా ఎవరు కూడా చేయరు. ఏ కులం ఇంతకన్నా ఎవరు చేయరు. మాయమాటలు చెప్పి మోసం చేసే వాళ్ళకన్నా ఇవాళ 100 రెట్లు మనం మోసపోతూనే ఉన్నాం.
ఇలా 100 రేట్లు 1000 రేట్లు మోసపోతూనే ఉన్నాం. ఇకనైనా మోసపోయి మీ జీవితాలు ఆన్ చేసుకోకండి. రేపొద్దున రోడ్డు మీద పడ్డా కూడా నిన్ను ఏ జాతి ఆదుకోదు, ఏ కులమోడు ఆదుకోడు. నీకు 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి నీతో భజన చేపిస్తాడు, నీ ఓట్లు వేయించుకుంటాడు, నీకు తాగుపిస్తాడు, తందనాలు వేస్తాడు తప్ప వారి ఇంట్లో నుంచి ఇస్తలేరని ఒక్కటి గుర్తుపెట్టుకో. వారి ఇంట్లో నుంచి 1 రూపీ కూడా నీకు ఖర్చు పెడతానని నువ్వు గుర్తుంచుకో. అందుకోసమే జాతి కోసం పుట్టిందే జేబీఎం టీవీ ఛానల్. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కోసం పుట్టినటువంటి టీవీ ఛానల్. అనగారిన వర్గాల గుండె చప్పుడు, ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి ఏకైక టీవీ ఛానల్ ఈ దేశంలో మొట్టమొదటి జేబీఎం నినాదాన్ని పుట్టుకుంది కూడా జేబీఎం టీవీ. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పడ్డటువంటి కష్టాలను ఈరోజు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఇలా నిరంతరం ఫైట్ చేసేటువంటి ఏకైక టీవీ ఛానల్ జేబీఎం టీవీ ఛానలే. అందుకోసమే ఈ ఉన్నటువంటి ప్రతి విశ్లేషణ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఇకనైనా మాదిగ సామాజిక వర్గం ఇప్పుడైనా కళ్ళు తెరిచి నిజాలు నేర్చుకుంటారన్నటువంటి ఆలోచనలో భాగంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఏ విధమైన మోసాలు చేస్తున్నారో, రేవంత్ రెడ్డికి మాదిగల మీద ఉన్నటువంటి ప్రేమ స్పష్టంగా అర్థమైపోయింది. మాదిగలను ఏ విధంగా అణచివేస్తున్నారో, మాదిగలను ఏ విధంగా మోసం చేస్తున్నాడో మీకైతే స్పష్టంగా చెప్పేటువంటి నేపథ్యం అయితే చేసినాం. ఇది ఎంపీ సీట్లలో